ఏజ్డ్ పీపుల్ ఏ ఏజ్ వరకు జిమ్ చేయొచ్చు? యాజ్ ఎ డాక్టర్గా ఏం చెప్తారు? యాజ్ ఎ ఫిజియోథెరపిస్ట్గా మీరు ఏం చెప్తారు? మేడం జిమ్లో చాలా టైప్స్ ఉంటాయి. వెయిట్ లిఫ్టింగ్ ఉంటుంది, నార్మల్ ఎక్సర్సైజ్ ఉంటుంది, కార్డియో ఉంటుంది. అందరూ అన్ని ఎక్సర్సైజ్ చేయొచ్చు. బట్ అకార్డింగ్ టు దేర్ పర్సనాలిటీ అండ్ దేర్ మజిల్ స్టామినా, వాళ్ళ మజిల్ హెల్త్ బట్టి ఎక్సర్సైజ్ డిజైన్ చేయబడుతుంది. వాళ్ళకు ప్రతి ఒక్కరూ లైఫ్ లాంగ్ ఎక్సర్సైజ్ చేయొచ్చు. పుట్టిన పిల్లల దగ్గర నుంచి చనిపోయే వరకు బాడీకి ఎక్సర్సైజ్ అవసరం. ఓకే. అండ్ మనం కొంతమందిని చూస్తుంటాం, జిమ్కి వెళ్తారు, నో వెయిట్ లిఫ్టింగ్, ఓన్లీ కార్డియో మాత్రమే చేసి వస్తుంటారు. సో దానివల్ల వెయిట్ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుందా? మేడం వెయిట్ లాస్ అవ్వడం పక్కన పెడితే దే విల్ బి లిటిల్ హెల్తీ కంపేర్ టు అదర్ పర్సన్స్. నార్మల్ పర్సన్స్ హూ డజంట్ డూ ఎనీ యాక్టివిటీస్, దే విల్ బి లిటిల్ హెల్తీ. ఓకే. ఇంకొకటి, ఉమెన్ కూడా ఎక్కువగా జిమ్లో జాయిన్ అవుతున్నారు మేడం, గైనిక్ ఇష్యూస్తో పాటు. అంటే బర్త్ ఇవ్వాలి కాబట్టి ఒక ఉమెన్ చైల్డ్కి. సో దానికి రిలేటెడ్గా ఓవర్ వర్కౌట్ వల్ల ఏమన్నా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉండొచ్చా? ఓవర్ వర్కౌట్స్, ఓవర్ వెయిట్ లిఫ్టింగ్ అలాంటివి చేస్తే ఏమైనా ఎఫెక్ట్ ఉండవచ్చు. కానీ రెగ్యులర్ ఎక్సర్సైజ్ ఉమెన్ చేస్తే మేడం వాళ్ళకి చాలా మంచిది. వాళ్ళకి మేము చూసినంత మట్టుకి చాలామంది ఎవరైతే ఫిట్నెస్ ఫ్రీక్స్ ఉన్నారో వాళ్ళకి నార్మల్ డెలివరీస్ కూడా జరిగాయి. ఓకే. అది కూడా చూసాం మేము. ఓకే. జిమ్ చేయడం వల్ల, జిమ్ అండ్ నార్మల్ ఎక్సర్సైజ్, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకు నార్మల్ డెలివరీస్ అయ్యి చూసాము. ఎవరైతే వెయిట్ లిఫ్టర్స్ ఉన్నారు, మొన్న రీసెంట్ ఒక ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టర్ అట్ ద ఏజ్ ఆఫ్ 20, బాడీ బిల్డర్, తను అట్ ద ఏజ్ ఆఫ్ 20 హార్ట్ అటాక్ వచ్చి చనిపోయారు. ఓకే. 20 ఏజ్లో, అట్ ద ఏజ్ ఆఫ్ 20. తను ఏం తీసుకున్నారో, ఫుడ్ ఏం జరిగిందో తెలియదు, స్ట్రెస్ ఉందా, బట్ షీ ఈజ్ ఎ వెరీ గుడ్ బాడీ బిల్డర్. ఓకే. ఇంకొకటి ఏంటంటే, జిమ్లో జాయిన్ అయ్యి వర్కౌట్ చేసే అవగాహన ఉన్న ఉమెన్ కొంతమంది ఉంటే, అసలు కొంతమంది ఉమెన్ అసలు జిమ్ కానీ, వర్కౌట్ కానీ, లేదంటే ఎలాంటి ఎక్సర్సైజ్ చేయకుండా నార్మల్గా ఇంటి పని చేసుకుంటూ వాళ్ళ లైఫ్లో జాబ్స్ ఉంటే జాబ్ చేసుకుంటూ బిజీ అయిపోతుంటారు. ఇలాంటి వాళ్ళకి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి? మేడం ఎవ్రీ ఇండివిజువల్ ఈజ్ డిఫరెంట్. వాళ్ళ జెనెటిక్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. ఇఫ్ దే ఆర్ ఫిట్నెస్లీ ఫ్రీ వాళ్ళు అన్ని రెగ్యులర్ వాళ్ళ యాక్టివిటీస్ యాక్టివ్గా చేసుకుంటే వాళ్ళకి ఏం రాదు, ఏమవదు. బట్ ఏం చేయకుండా ఈ మధ్య సిట్టింగ్ జాబ్స్ వల్ల ఎటువంటి ఫిజికల్ యాక్టివిటీ లేకుండా మెంటల్ స్ట్రెస్తో ఉంటారో వారికి మాత్రం కొలెస్ట్రాల్ వస్తుంది, కొలెస్ట్రాల్ పెరుగుతుంది, ఒబెసిటీ వస్తుంది, హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ, డయాబెటిక్ వచ్చే ఛాన్సెస్ చాలా ఎక్కువ. అండ్ ఏదైనా సర్జరీ జరిగి ఏదైనా ఇష్యూ ఉన్న వాళ్ళు ఆ తర్వాత జిమ్ చేయొచ్చా? ఒకవేళ చేస్తే మళ్ళీ ఏమైనా ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉందా? మేడం పోస్ట్ సర్జరీ వాళ్ళకైనా ఏ సర్జరీ దాన్ని బట్టి మీరు మీ ఫిజియోథెరపీ దగ్గర ఫిజియోథెరపీ కన్సల్ట్ చేయండి. హీ విల్ గైడ్ యూ వాట్ టు డూ అండ్ వాట్ నాట్ టు డూ.